మనందరికీ కూడా శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకంలో నిత్య నివాసాన్ని పొందేటువంటి యోగ్యత కలిగినటువంటి शुभयोग्यता फलसिद्धिरस्तु। हर नमः पार्वती तपदे। हर हर महादेव। अत्यंत आनुकूल्यता शुभयोग्यता फलसिद्धिरस्तु।
ఫలసిద్ధిరస్తు. మా శ్రీనివాస్ గారు మనకి 2018 బ్రహ్మోత్సవాలకు ఇచ్చేశారు. ఇక్కడ అంతకుముందు మన 2009లో కూడా ఇచ్చేసి ఆయన సుందరకాండ పారాయణ ఇక్కడ ఆ రోజు సప్తాహం చేశారు. నాకు బాగా జ్ఞాపకం. 2018లో రోజు వారితో ఈ విధంగా కాసేపు మాట్లాడే అవకాశం లభించేటప్పుడు ఆ 7 రోజుల పాటు అలా అనూహ్యంగా మనకు శ్రీనివాస్ గారు వస్తున్నారని తెలియదు. నాకు ఇప్పుడే తెలిసింది శ్రీనివాస్ గారు ఇలా చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వం సహజంగా ఏంటంటే అటువంటి సుందరకాండ పారాయణ ఆయన చిరంజీవి గారి ఇంటికి సుందరకాండ పారాయణ చేశారు. అనేక సెలబ్రిటీ ఇంటికి సుందరకాండ అంటే ఆయన ఆ వాక్కు నుంచి ఆయన మధురమైనటువంటి ఆ స్వరం నుంచి ఆ సుందరకాండను వినాలి అనేటువంటి భావం ఎంతమందికి ఉంటుందో. సాక్షాత్ ఆయన సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటే హనుమంతుల వారు ఆ ప్రదేశంలో తాండవం చేస్తూ ఉంటారా అన్నట్టు ఉంటుంది. అంత వైభవంగా, ఎంతో అందంగా, ఎంత ఆకర్షణీయంగా, ఎంత సొగసుతో ఉంటుందో. అంటే ఆ సుందరకాండకు కూడా అంత సొగసు ఉందా అనిపిస్తుంది. నిజంగా అంత సొగసు కలిగినది ఆ ఘట్టం. కాబట్టి వారు ఈ సందర్భంలో మనకు ఇచ్చేయడం ఎంతో విశేషం తల్లి. హనుమంతుడి కృప మనకు పరిపూర్ణంగా లభించిందనే భావన మనం సంపూర్ణంగా అనుభవించాలి. కాబట్టి ఈ సందర్భంగా పార్వతీ పరమేశ్వరులకి లీలాశాంతి కళ్యాణ మహోత్సవం సుముహూర్తం జరిగింది. ఆ జీలకర్ర బెల్లం అలా పెట్టగానే సుముహూర్తానికి ఆయన ఇచ్చేశారు. కాబట్టి వారి వాక్కు నుంచి చక్కగా అమృతోపమానమైనటువంటి 4 మాటలని వైభవంగా మనం విందాం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. ఈ సందర్భంలో వారు ఇచ్చేసినందుకు వారికి దేవాలయ బృందం తరపున, దేవాలయ కమిటీ సభ్యుల తరపున, అర్చకుల తరపున, మా పండితుల తరపున, అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి నేను మైకాంత చేస్తూ ఉన్నాను. చాలా అందమైనటువంటి ఆ మాటలని ఆ హనుమంతుల వారే పలికించేలా ఉండేటువంటి ఆ సొగసైన మాటల్ని చక్కగా మనం ఆస్వాదిద్దాం. మీ అందరికీ ముందర శివరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈనాడు నాతో పాటు స్థితప్రజ్ఞానంద సరస్వతి స్వామి వారు ఋషికేశ్లో ఉంటారు. వారు అలాగే ఈ మధ్యనే సన్యాసి దీక్ష తీసుకున్నారు శాంతానంద సరస్వతి స్వామి వారు. వారు కూడా వీరు కుటీరంలో జరుగుతుంటే మన సరూర్ నగర్ టెంపుల్ అంటే అదో తెలియని ఆకర్షణ. ఇక్కడ ఇప్పుడు ఇంత దూరం వస్తే రావాలనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ లింగోద్భవ సమయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సాక్షాత్ ఈశ్వరుడు యొక్క దర్శనం మహాభాగ్యంగా అనిపిస్తూ ఉంటుంది. దానికి తోడు వేళ శివపార్వతుల కళ్యాణం ఇవన్నీ. ఈ ప్రాంగణంలో నేను 2 సార్లు సుందరకాండ సప్తాహం చేయటం జరిగింది. అది మా ప్రకాష్ గారి పుణ్యం. అలాగే ఇక్కడ ముఖ్యంగా పిల్లలు ఎంతో భక్తితోటి వాళ్ళంతా కూడా ఒక చాలా క్రమశిక్షణతో ఇక్కడ అంతా కూడా ఈవేళ ఈ దేవాలయం ఇలా ఉన్నదంటే ముఖ్యంగా ఈ లోకల్ ఈ చిన్నవాళ్ళంతా కూడా శ్రమించి దీన్ని స్థాయికి తీసుకొచ్చారు. ఎంతో ఒబీడియంట్గా వాళ్ళంతా కూడా. సాధారణంగా పిల్లలకి అంత బాధ్యత, అంత భక్తి మరి దేవాలయంతో ముడిపడి ఉన్నది. అందుకని ఈవేళ మనం ఇంతమంది కూర్చున్నాం అంటే వాళ్ళ పుణ్యమే. ఆ పిల్లలు అంత క్రమశిక్షణగా సేవ చేస్తున్నారు. ముఖ్యంగా మన ముందు తరాలకి నేర్పించాల్సినటువంటి ఆవశ్యకత ఇదే. అలాగే ఇట్లాంటి పెద్దలు వెనకాల ఉండి నడిపిస్తూ ఉంటారు, పిల్లలు ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. అటువంటి ఈ ప్రాంగణంలో రావటం చాలా అదృష్టం. అంతేకాకుండా ఇది ఒక సురక్షితమైనటువంటి పీఠంలో కూడా ఉన్నది. ఇది ముఖ్యంగా ఈ దేవాలయం ఎంత దేదీప్యమానంగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. ఈవేళ ఇంతమంది భక్తులు కూర్చుని శివ కళ్యాణం చూస్తున్నాము. ఆ శివరాత్రి పర్వదినాన్ని మనం అంతా ఇలా ఆనందించగలుగుతున్నాం అంటే దీని వెనకాల ప్రారంభ దశ నుంచి కృషి ఉండేటటువంటి మా ప్రకాష్ గారు కానీ, ఆ పిల్లలు కానీ, ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు, హంపి విరూపాక్ష స్వామివారి యొక్క ఆ పీఠం అంత గొప్ప పీఠం. అలాగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈవేళ ఇక్కడ రావటం. అందులో ముఖ్యంగా వీళ్ళందరి సమక్షంలో ఈ కళ్యాణాన్ని తిలకించే భాగ్యం. ఈశ్వర సర్వభూతానం అన్నిట్లోనూ నిండున్నటువంటి వాడు ఆయన. అట్లాంటి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం అంటే మనకు అందరికీ తెలిసిందే కదా. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడు, ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, హనుమంతుడు రామనామ ప్రియుడు. ఆయనకి ఎక్కడ రామనామం చెప్తా. అందుకని రుద్రాంశ సంభూతులు ఇద్దరు అందరు. అందుకని
అలాగా అందులో ఆ శివుడి యొక్క తత్వం చాలా గొప్పగా ఉంటుంది. భగవంతుడు ఎంత గొప్పవాడంటే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని అన్నారు. మనం కూడా అంతంత అభివృద్ధి చెందుతూ ఉంటాం ఆ స్వామి యొక్క స్మరణతోటి. అంతే ఈశ్వర సర్వభూతానం అన్నాం. మనలో ఉంటే శివుడు, లోకానికి వస్తే విశ్వేశ్వరుడయ్యాడు, ఈశ్వరుడయ్యాడు, విశ్వానికంతా ఆధారాన్ని ఇచ్చేటటువంటి విశ్వేశ్వరుడయ్యాడు. ఆయన పరివారం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. ఆయనకి 2 కుమారులు, భార్య. పరివారం ఎంత గొప్పగా ఉంటుందంటే భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ శత్రుత్వం లేకుండా ఉండేటటువంటి పరివారం మనకు కనబడుతుంది. ఆయన నెత్తి మీద గంగ, కిందకు వచ్చేటప్పటికి అగ్ని ఉంటుంది, అందుకే పినాకిని అంటారు. ఒక కంట్లో సూర్యుడు, ఒక కంట్లో చంద్రుడు. కిందకు వస్తే కంఠంలో విషము. పోని మెళ్ళ ఏముంది? సర్పం ఉంది. ఆయన కుమారుడు వాహనం ఎలక. చూడండి, అది ఎప్పుడు దిగుతే ఇది ఎప్పుడు మింగేస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పోని ఇట్లాగున్నదంటే ఇంకో కుమారుడు వాహనం నెమలి, పావును మింగటానికి అది రెడీగా ఉంది. పోని వీళ్ళందరూ ఉన్నారంటే ఈశ్వరుడు యొక్క వాహనం నంది, మరి అమ్మవారి వాహనం పులి. కానీ ఒకదానికొకటి ఆహారంగా ఉండేటటువంటి విధానంతో ఉన్నా కూడా శివ పరివారంలో అందరూ కలిసి ఉన్నారు. ఎట్లాంటి భయం లేదు. భగవంతుడిని నమ్ముకుంటే ఎట్లాంటి ప్రమాదం ఎవరికి జరగదని చూపించినటువంటి అద్భుతమైనటువంటి పరివారం శివ పరివారం. అంత గొప్ప పరివారం. భగవంతుడి దగ్గరికి వెళ్తే శత్రువు అనేవాడు మనకు కనపడ్డు, మనం గుర్తురాడు కూడా. నిజమైనటువంటి భక్తి ఒక మహాశక్తి. శత్రుత్వం లేకుండా మనిషిని నడిపించేటటువంటి శక్తి భగవంతుడి యొక్క స్మరణలో ఉంటుంది. అందులో ఈశ్వరుడు లాంటి ప్రేమమూర్తి ఈ లోకంలో. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఇలాగా ఓం నమ శివాయ అంటూ ఇంత జలం పోసినా చాలా ఆయన ఆనందపడిపోతాడు. పెద్ద పెద్ద అష్టోత్తరాలు కూడా అక్కర్లేదు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వాడు ఆ ఈశ్వరుడు. ఇలాగే ఒక శివరాత్రి నాడు మనలాగా భక్తులందరూ కూడా కూర్చుని భజన చేస్తూ ఉన్నారంట. చేస్తూ ఉంటే మనలో కూడా కొంతమంది ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఏదో దొరికితే పట్టుకుపోదామని. పాపం ఆయన వచ్చాడు. ఆయన కూడా తిండి లేకుండా, శివరాత్రి నాడు ఏం ఉండదు, అంతా ఉపవాస దీక్షలు ఉంటారు. తిండి దొరకలేదు, ఏం దొరకలేదు. ఆ కూర్చున్నాడు. అందరూ భజన చేశారు, కళ్యాణం జరిగింది, అన్నీ చూశాడు. చేసినటువంటి దానికి ఫలితం ఉంటుంది గ్యారెంటీగా. ఈశ్వరుడు కూడా ఆనందపడిపోతున్నాడు. అంత అపార కరుణామూర్తి. చిట్ట చివరికి ఏమైందంటే అందరూ నిద్రపోయి వెళ్ళిపోయారు. నాకేమి దొంగ కంటే ఏంటంటే ఏదైనా దొరకకపోతే వాళ్ళు కదలలేరు, తృప్తి చెందదు, వాళ్ళకి ఏదో ఒకటి ఎత్తుకుపోవాలి. అంత చూశాడు, ఏమీ దొరకట్లేదు. శివలింగం మీద ఒక గంట ఉన్నది ఆ పైన. ఆ గంట ఎత్తడానికి శివలింగం మీద ఎక్కేసి అది తీసేసుకుంటున్నాడు ఆయన. ఆ ఈశ్వరుడు పొంగిపోయాడు. ఆహా, వీళ్ళంతా ఇలా కూర్చున్నాడు, ఆయనే నన్ను సమర్పించుకున్నాడు, ఈయనకి తదాస్తు నీకేం కావాలన్నాడు. అంటే ఈశ్వరుడు యొక్క గొప్ప తత్వం అట్లాంటిది. మనం ఏం చేసినా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు. అంత గొప్ప శక్తి ఈశ్వరుడికి ఉన్నది. అటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క లింగోద్భవ సమయం, లోకానికంత వెలుగు చూపించినటువంటి సమయం అటువంటి. ఎందుకంటే నేను ఆయన నిజరూప దర్శనాన్ని చూసేటటువంటి శక్తి ఆ భగవంతుడు నాకు 30 సార్లు ఇచ్చాడు. కైలాస మానస సరోవరం వెళ్ళొచ్చాను. మళ్ళీ ఈ సంవత్సరం 3 సార్లు వెళ్తున్నాను. ఈశ్వరుడు యొక్క ప్రేమ ఎంత గొప్పదంటే కాశీ క్షేత్రంలో 9 రోజులు గొప్ప కార్యక్రమం చేయించాను ఆయన అనుగ్రహంతో. అదే కారిడార్లో సుందరకాండ పారాయణం, రామాయణ మహాయజ్ఞం చేశాం మన తెలుగు వారు అందరూ అదృష్టంగా. అలాగే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం లభించిందంటే మనకి తిరుగులేదు జీవితంలో. నిజమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికైనా ఉన్నదంటే ఈశ్వరుడికి ఒక్కడికే. అటువంటి ఆ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు అందరికీ సంపూర్ణంగా కలగాలని నాకు ఇటువంటి భాగ్యం కలిగించిన అర్చక స్వామికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. జై శ్రీరామ్. రాత్రంతా జాగరణే, శివారాధనలో భాగంగా మనం రాత్రంతా జాగరణ చేసే క్రమమే కాబట్టి మన సహజంగా శ్రీనివాస్ గారు చేశారు. శ్రీనివాస్ గారితో ఎలాంటి అనుబంధం అంటే మరి ఇప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడుకోలేదు కానీ నేను వీటి గురించి ప్రత్యేకంగా తెనాలి మాది. తెనాలిలో తాలూకా జూనియర్ కాలేజీలో అక్కడ పెద్ద ప్రోగ్రాం చేశారు శ్రీనివాస్ గారు. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ వస్తే ఆయన ఇక్కడికి వచ్చారు ప్రోగ్రామ్. తర్వాత అంటే ఎక్కడికి నేను వెళ్తున్నా, లేకపోతే శ్రీనివాస్ గారు వెళ్తున్న చోటుకి నేను వెళ్తున్నాను, నేను వెళ్తున్న చోటుకి శ్రీనివాస్ గారు వస్తున్నారు. అలా అదొక అనుబంధం. అలా ఆ పారాయణ అలా జరుగుతూనే ఉంది. ఆ వైభవాన్ని మనం వింటూనే ఉన్నాం. ఇంకొక విశేషం ఏంటంటే
సహజంగా ఏదైనా క్రతువు జరుగుతూ ఉన్నప్పుడు అది యజ్ఞం కానీ ప్రతిష్ఠ కానీ ఇట్లాంటి కళ్యాణోత్సవ వైభవం కానీ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న 2 రోజుల క్రితమే హంపి విరూపాక్ష పీఠాధిపతులు విద్యారణ్య భారతి మహాస్వామి వారు విచ్చేసి 2 రోజుల పాటు ఇక్కడ నివాసం ఉండి ఈ చతుర్దశ వార్షిక బ్రహ్మోత్సవాలను వారి పాదస్పర్శ చేత చక్కగా ఉండి సుప్రతిష్ఠితం చేసి వెళ్ళారు. అదే మనకు వైభవం, ఎంతో గొప్ప విశేషమైనటువంటి ఆ కళ. స్వామివారు ప్రతి బ్రహ్మోత్సవాలకి విచ్చేసి ఉత్సవ ప్రవృత్తులన్నీ సుప్రతిష్ఠితం అవ్వాలంటే యతీశ్వరులు ఎవరైనా రావాలి. చూడండి, ఎక్కడైనా పెద్ద పెద్ద ప్రతిష్టలు జరుగుతూ ఉంటే ఒక స్వామివారి దగ్గరికి వెళ్తారు, అయ్యా మీరు వచ్చి కాస్త సుప్రతిష్ఠితం చేయండి. ఒక యతీశ్వరులు వచ్చి ఆ కార్యక్రమాన్ని సుప్రతిష్ఠితం చేస్తే అది సంపూర్ణమైనటువంటి దైవానికి నివేదించబడింది అని అర్థం. అంటే ఆ దైవానుగ్రహం చాలా మెండుగా ఉంది అని. ఈరోజు శ్రీనివాస్ గారితో పాటు మరొక 2 యతీశ్వరులు మనకి ఇక్కడికి అనుజ్ఞ ఇవ్వడానికి వచ్చారు. వారి ఎంత వైభవం ఉంటే ఏమండి, ఈ దేవాలయానికి కానీ ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పండితులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ దేవాలయం మరి నిర్వహణ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఆ కమిటీ సభ్యులకు కానీ ఎంత చిత్తశుద్ధి ఉండాలండి ఇలాంటి మహానుభావులు ఇక్కడికి విచ్చేయాలంటే. కాబట్టి అలాంటి యతీశ్వరులు విచ్చేసి ఉన్నారు. వారి నుంచి కూడా అమృతోపమానమైనటువంటి మంగళాశాసనములు అందుకుందాం మనం. ఒక 2 నిమిషాల సమయం అమ్మా, దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండండి. యతీశ్వరులు విచ్చేయటం కార్యక్రమానికి శోభ, కార్యక్రమము సుప్రతిష్ఠితమైనది అనటానికి ప్రతీక. అంటే ఈ కార్యక్రమం ఎంత వైభవాన్ని సంతరించుకున్నదో చూడండి. కాబట్టి ఆ యతీశ్వరులు ఎవరైతే విచ్చేసి ఉన్నారో వారికి మరి వారి అనుగ్రహాన్ని తీసుకునే అవకాశాన్ని కూడా మనం పొందుదాం తల్లి. అందరూ దయచేసి నిశ్శబ్దం వహించండి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ మహాశివరాత్రి మన అందరి జన్మల్లో ఎప్పటికీ గుర్తుండిపోయింది. ఈవేళ కుంభమేళ కూడా ముగిస్తున్నారు అక్కడ. ఇది నిజంగా 144 సంవత్సరాల తర్వాత 2 కలిసి రావటం చాలా విశేషం. అలాగే శివపార్వతుల కళ్యాణానికి అందరూ వచ్చారంట. అట్లాంటి వాళ్ళల్లో శివభక్తులు, సాధువులు, యతీశ్వరులు అందరూ కూడా పెద్ద ఊరేగింపుతో వస్తారంట ఆ వివాహం. అలాగే కళ్యాణ సమయంలో 2 యతీశ్వరులు కూడా రావటం నిజంగా ఇది మనందరి అదృష్టంగా భావిస్తూ వారికి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి వారికి 2 క్షణాలు మిమ్మల్ని అందరినీ అనుగ్రహించమని అనుగ్రహ భాషకి కోరుకుంటున్నాను. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. ఆత్మస్వరూప బంధుగణాల, ఇక్కడ సరూర్ నగర్ లో ఇలాంటి శివాలయం ఉందని, ఇంత అద్భుతమైనటువంటి శివపార్వతుల కళ్యాణము మహాశివరాత్రి రోజు జరగడము, అదేవిధంగా మహాకుంభమేళ ఆఖరి రోజున అవడము, ఈ 2 యాదృచ్ఛికంగా రావడం అనేది మన అనేక జన్మల్లో మీరు ఎంతో సుకృతం పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటిది మన జన్మలో దర్శనం జరగదు. ఇది మీకు జరిగింది అంటే మీ యొక్క పుణ్యఫలం ఎంత అద్భుతమైనదో, మీరు ఈ భారతదేశ సనాతన సంస్కృతిలో పుట్టడం కూడా అత్యంత అద్భుతం. కాబట్టి ఈ కార్యక్రమం గురించి మాకు పూర్తిగా తెలియనప్పటికీ సాక్షాత్తు మాకు అత్యంత ఆత్మమిత్రుడు మనకి డాక్టర్ శ్రీనివాస్ స్వామి వారు నేను మా కుటీరంలో ఈ మహాశివరాత్రి కార్యక్రమం చేస్తుంటే వారు మాకు ఆత్మీయ అతిథులు వచ్చి మా కార్యక్రమాన్ని తొందరగా ముగించి ఈ కార్యక్రమం మమ్మల్ని బలవంతంగా తీసుకొచ్చారు. కానీ బలవంతం కాదు, మేము బలంతోనే వచ్చాం. ఎందుకంటే అక్కడ శివ ఎక్కడ శివ కాదు. ఎందుకు? వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అని రఘువంశం రాసినటువంటి కాళిదాస శివపార్వతుల గురించి ప్రార్థన చేశారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే శివకేశవుల భేదం అనేది లేదు, అది కల్పితం. అందుకే శ్రీనివాస్ స్వామి ఈ యొక్క శివనామం పెట్టుకొని రామాయణం పాడుతుంటారు. అది శివకేశవుల యొక్క అభేద తత్వం. అదేవిధంగా శ్రీనివాస్ స్వామి గారు చెప్పారు, నాకు చెప్పడానికి సమయం లేదు, ఎందుకంటే నేను చెప్పాలంటే ప్రత్యేకంగా సమయం కావాలి, నాకు సమయం లేదు. కాబట్టి ఒక 2 ముక్కల్లో చెప్పి నేను ఆపాలనుకుంటున్నాను.
అంత అద్భుతమైనటువంటి కళ్యాణం అని ఎందుకు అన్నారంటే వివాహానికి తెలుసండి. వివాహం అనేది మనము బంధనం 3 ముడులు వేస్తాం. జనరల్ గా ఏ బంధనమైనా మనం బంధిస్తుంది, కానీ నిజంగా అర్థం చేసుకుని వివేకం ఉంటే వివాహం అనే బంధము మన యొక్క భాగ్యాన్ని మారుస్తుంది. అందుకే వివాహాన్ని కూడా కళ్యాణం అని చెప్పారు మన శాస్త్రంలో. కానీ దాన్ని తెలుసుకోకపోతే అది బంధనంగా తయారవుతుంది, సంసార బంధనం అవుతుంది. అందుకే ఈ జగత పితర పార్వతి జగన్మాత, ఆ పరమేశ్వరుడు జగత్పిత తల్లిదండ్రులు మనం పెళ్లి చేయడం ఏంటి అంటే నిజానికి వారి కళ్యాణం కాదు, మన కళ్యాణం చేసుకుంటున్న వారి సమక్షంలో. అందుకే ఈ పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంటే యావత్ జగత్ కళ్యాణం అంటారు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి గణేష్ ఇద్దరు కూడాను అగ్ర పూజ కోసం పోటీ పడినప్పుడు కుమారస్వామి క్రియాశక్తికి ప్రతీక అయితే వినాయకుడు బుద్ధి జ్ఞానశక్తి ప్రతీక. అందుకే కుమారస్వామి యావత్ సంసారం అంతా నెమల వాహనంగా వెళ్తే వినాయకుడు తల్లిదండ్రుల చుట్టూ కూడాను ఆ యొక్క ఎలుగు వాహనంతో తిరిగాడు. అంటే బుద్ధి బలం అనేది ఉత్తమము శ్రేష్టము కాబట్టి పార్వతి పరమేశ్వరుడు చుట్టూ తిరిగితే యావత్ సంసారం చుట్టూ తిరిగాడు. కాబట్టి పార్వతి పరమేశ్వరుడు కళ్యాణమే జగత్ కళ్యాణం అని మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా ఆ పార్వతి పరమేశ్వరుల యొక్క జగన్మాత జగత్పిత యొక్క ఆ యొక్క కృపా కటాక్షములు అనంతంగా పుష్కలంగా మన అందరి మీద ఉండాలి. ఇక్కడ ఆడపడుచులు పిల్లలు చాలా మంది ఉన్నారు, వారిని చూస్తే మా ఆనందానికి అద్దులు లేవు. ఆనంద సాగరం ఆవో మహాదేవ దర్శన దీజో తుమో జగత కృతాత తుమేవ బ్రహ్మ తుమేవ విష్ణు తుమో శంకర రూప. ఆవో మహాదేవ మీ అందరికీ ఆ పార్వతి పరమేశ్వరుని దర్శనం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జగత్ కళ్యాణం జరిగింది కాబట్టి మీ అందరికి కూడా మంగళప్రదమవుగాక. ఈ యొక్క మహాశివరాత్రి ప్రత్యేకమైనది. స్వామివారు చెప్పారు మహాకుంభమేళ 144 సంవత్సరాల తరబడి వచ్చింది. ఆ మహాకుంభమేళ ఇక్కడే జరుగుతుంది. అందువలన ఇది అసలైనటువంటి అండపిండ బ్రహ్మాండ ఐక్యమే మహాకుంభమేళ. కాబట్టి ఆ ఈశ్వర శివపార్వతుల యొక్క కళ్యాణమే మన జగత్ కళ్యాణము. అందువలన ఈ సనాతన ధర్మం పుట్టిన ప్రతి ఒక్కరికి జన్మ ధన్యము. ఓం నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. శాంతానంద స్వామి వారికి సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈరోజు శివరాత్రి ఈ ప్రాంగణంలో ఈ సరూర్ నగర్లో ఇక్కడ జరగడం చాలా అద్భుతము, విశేషము. అందులోనూ ఇక్కడ కళ్యాణం జరగటం ఇదంతా కూడా మనము ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్యం మూట కట్టుకుంటేనే ఇక్కడ వచ్చి మనము వీక్షించగలం. అయితే ఆ పరమేశ్వరుడు ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించారు. త్రిపురాసురులు అంటే ఎవరండి? త్రిపురము ఈ దేహములో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలను సంహరించాడు. మనము ఆ పరమేశ్వరుడి దృష్టి, మన దృష్టి సాధారణంగా ఎలా ఉంటుంది అంటే లౌక వ్యవహారం మీద, లోక వాంఛనల మీద మన దృష్టి ఉంటుంది. అయితే మన దృష్టి పరమేశ్వరుడి వైపు మళ్ళాలి అంటే ఈ సత్వరజస్తమో గుణాలు ఏవైతే మనలో ఉన్నాయో వాటిని విడినాడి మనము మన దృష్టిని పరమేశ్వరుడి వైపు తీసుకెళ్ళాలి. అంటే ఆ పరమేశ్వరుడి వైపు మన దృష్టి ఎలా వెళ్తుందండి? ఏం చేస్తే అవుతుంది? ఏమీ చేయనక్కర్లేదు. ఓం నమ శివాయ అనే నామం చెప్తే చాలు. ఒకసారి అందరం చెప్తాం. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ.
నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆలయ కమిటీ సభ్యులకు, అలాగే అర్చకులకు, శ్రీనివాస్ గారికి, స్థితప్రజ్ఞానంద స్వామి వారికి అందరికీ నామాలు తెలుపుతూ ఓం తత్సత్ హరి ఓం. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక పాట, తాతగారు చాలా గొప్ప పాట రాశాడు శివుడి మీద. శతకోటి రూపాలు శతకోటి నామాలు ఏ రూపమున నిన్ను కొలుతునో, నా స్వామి ఏ పేరుతో పిలుతును, నా స్వామి ఏ పేరుతో పిలుతును. సూర్యుడవు నీవయ్యా, చంద్రుడవు నీవయ్యా, సూర్యుడవు నీవయ్యా, చంద్రుడవు నీవయ్యా, భూమి ఆకాశాలు నీవయ్యా, అగ్నివి నీవయ్యా, గాలివి నీవయ్యా, అగ్నివి నీవయ్యా, గాలివి నీవయ్యా, చెట్టు పుట్టలు కూడా నీవయ్యా, శాంతి క్రాంతులు కూడా నీవయ్యా, శాంతి క్రాంతులు కూడా నీవయ్యా. శతకోటి రూపాలు శతకోటి నామాలు ఏ రూపమున పిలుతునో, నా స్వామి ఏ పేరుతో కొలుతునో. అగ్నివి నీవయ్యా, అణుశక్తి నీదయ్యా, సృష్టి లయలు కూడా నీవయ్యా, విద్యవు నీవయ్యా, బుద్ధివి నీవయ్యా, విద్యవు నీవయ్యా, బుద్ధివి నీవయ్యా, శాంతి క్రాంతులు కూడా నీవయ్యా, శాంతి క్రాంతులు కూడా నీవయ్యా, శాంతి క్రాంతులు కూడా నీవయ్యా. అంతేకాకుండా ఇంకొక మాట అన్నాడు చెట్టు చివన, జిజ్ఞాసువులు నిన్ను బ్రహ్మవంటారు, వైష్ణవులు నిన్నేమో విష్ణు అంటారు, శివభక్తులు నిన్ను శంకరుడంటారు, ఏ పేరుతో పిలుతునో, నా స్వామి ఏ రూపమున కొలుతునో, ఏ పేరుతో పిలుతునో, నా స్వామి ఏ రూపమున కొలుతునో. శతకోటి రూపాలు శతకోటి నామాలు ఏ రూపమున చూతునో, నా స్వామి ఏ పేరుతో పిలుతునో. శివుని నమ్ముకున్న వాళ్ళకి అన్ని మంచి జరుగుతుందండి. దానికి ఉదాహరణ మా తాతగారి జీవితమే, నా జీవితమే. తాతగారు హిమాలయాలకు రాలేనయ్యా అని ఒక పాట పాడుకున్నారు. నన్ను ఎప్పుడు హిమాలయాల్లోనే తిప్పుతున్నారు ఆయన. కాశీకి వెళ్ళలేము అనుకున్నారు. కాశీలో ఒక పెద్ద భవనమే తాతగారి పేరు మీద అయింది. అంటే భక్తితోటి భగవంతుణ్ణి ఏది కోరుకుంటామో ఏదో రూపంలో ఆయనకే చెందుతుంది, అది ఆయనకే చెందుతుంది. అది భౌతికంగా లేకపోయినా ఆయన పేరు మీద ఇవాళ కాశీలో ఎంతో మంది తల్లి తెలుస్తున్నారు. అలాగా సో మనం అంతా కూడా ఈ శివరాత్రి నాడు భక్తితోటి ఆ శివుణ్ణి సేవిద్దాం, కన్నులారా ఈ కళ్యాణాన్ని తిలకిద్దాం, మనసారా మన హృదయం నిండా ఆయన నింపుకుందాం. ఆనందంగా ఆనందభరితుడే ఆయనే మన రక్షిస్తాడు, సదా రక్షిస్తాడు. సదా శివుడు ఆయన ఇవాళ రేపు ఎప్పటికీ ఉండేవాడు, ఆపత్ బాంధవుడు, అనాథ రక్షకుడు. అటువంటి శివపార్వతుల కళ్యాణంలో మీకు అంతరాయం కలిగించినందుకు స్వామివారికి మీకు అందరికీ క్షమాభిక్ష కోరుకుంటూ శుభం భూయాత్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓం నమః పార్వతీ పతయే హర హర మహాదేవ.
ఇటువంటి కళ్యాణ పరంపరాభివృద్ధితో ముందుకు వెళ్తున్నటువంటి దేవాలయం ఉత్సవ ప్రవృత్తులలో ఇటువంటి మహానుభావులు ఇచ్చేసి మనకు అనుగ్రహ భాషణాన్ని అందజేయడం మనందరికీ కూడా ఎంతో ఆనందదాయకమైన విషయం. అది మనందరికీ కూడా ఒక విధంగా శుభాశీస్సులు. అలాగే జరుగుతున్నటువంటి కార్యం సంపూర్ణమైంది, సుప్రతిష్ఠితమైంది. ఆ దేవతానుగ్రహం, ఆ పరమేశ్వరానుగ్రహం వాళ్ళ రూపంగా మనకు ఈ రాత్రి శివరాత్రి కాలంలో మనకు అలా సంభవించింది అని భావించాలి. ఇచ్చేసి మనందరికీ అనుగ్రహాన్ని, అనుగ్రహ భాషణాన్ని వారి మధురమైనటువంటి స్వరంతో మనందరినీ ఆనందింపజేసినటువంటి శ్రీనివాస్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసి వారి అనుగ్రహ భాషలతో మనందరికీ ఆశీస్సులు అందించినటువంటి యతీశ్వరుడు ఇద్దరికి కూడా పాద ప్రమాణాలు సమర్పించుకుంటూ అమ్మ ఒక్కసారి చక్కగా కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేస్తాం.